రబీలో ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర పొందేందుకు రైతులు నాణ్యతా ప్రమాణాలతో కూడిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ కోరారు. ఆదివారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నల్గొండ సమీపంలోని ఆర్జాల బావి వద్ద ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ మాట్లాడుతూ రైతులు ధాన్యాన్ని తూర్పారబట్టి తాలు, తరుగు, చెత్త వంటివి లేకుండా నాణ్యమైన ధాన్యాన్ని తీసుకొచ్చినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం గ్రేడ్ ఏ ధాన్యానికి ప్రకటించిన రూ. 2,389 కామన్ వెరైటీకి రూ. 2,369 మద్దతు ధరను పొందవచ్చని తెలిపారు. కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం తూర్పారబట్టే యంత్రాలను సిద్ధంగా ఉంచినట్లు ఆయన వెల్లడించారు. ఈ రబీలో జిల్లాలో 401 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టిందని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు పంపించేందుకు 124 రైస్ మిల్లులను అనుసంధానం చేయగా కొనుగోలు కేంద్రాలలో అవసరమైన తేమ కొలిచే యంత్రాలు, తూర్పారబట్టే యంత్రాలు, టార్పాలిన్లు, గన్ని బ్యాగులు అన్ని సిద్ధంగా ఉంచడం జరిగిందని, అంతేకాక సెంటర్ ఇన్ఛార్జీలకు ఇదివరకే ధాన్యం కొనుగోలుపై శిక్షణ ఇవ్వడం జరిగిందని, కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని సీనియారిటీ ప్రకారం సీరియల్ నెంబర్ ప్రకారం కొనుగోలు చేస్తారని ఆయన వెల్లడించారు. ఈ నెల 2 ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక గ్రామ సభల సందర్భంగా చిట్యాల మండలం ఉరుమడ్లలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రారంభించారని ఆయన గుర్తు చేశారు. రబీలో రైతులు పండించిన ధాన్యాన్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనాలని, ఇందుకు పూర్తి సహకారం అందించాలని రైసు మిల్లర్లతో ఇదివరకే విజ్ఞప్తి చేయడం జరిగిందని, అనవసరంగా రైతులను ఇబ్బంది పెట్టవద్దని ఆయన రైసు మిల్లర్లతో కోరారు. నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డితో పాటు రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ వై అశోక్ రెడ్డి, డిప్యూటీ మేయర్ అమీర్ అలీ, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ రాంపతి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, మాజీ జడ్పీటీసీ గుమ్ముల మోహన్ రెడ్డి, పిఎస్సిఎస్ చైర్మన్ ఆలకుంట నాగరత్నం రాజు, మాజీ జడ్పీటీసీ లక్ష్మయ్య, తహసీల్దార్ పరశురాం తదితరులు ఉన్నారు. నల్గొండ జిల్లాలో యాసంగి 2025-26 సీజన్కి సంబంధించినటువంటి ప్యాడీ పర్చేజ్ సెంటర్స్కి సంబంధించినటువంటి కార్యక్రమానికి ఇక్కడ వచ్చేసినటువంటి గౌరవ మేయర్ గారికి, ఏసీ రెవెన్యూ గారికి, అట్లాగే కార్పొరేటర్ గారికి, అట్లాగే మిగతా పట్టణ పూర్వ ప్రముఖులకి, ఆర్డీఓ గారికి అందరూ కూడా నమస్కారం. సో మనకి నల్గొండ జిల్లాలో ఆల్రెడీ మనకి వరి కోతలు ప్రారంభమైన సంగతి అందరికీ తెలిసిందే. సో మొన్ననే మన గ్రామ సభ ఏర్పాటు చేసుకున్నప్పుడు మనకు సెకండ్ రోజున మనకు నార్కట్పల్లి నియోజకవర్గంలో వరి కొనుగోలు కేంద్రాలు కొంత ప్రారంభించుకోవడం జరిగింది. ఈరోజు నల్గొండ నియోజకవర్గానికి సంబంధించినటువంటిది ఆర్జాల బావిలో ఇక్కడ ఈరోజు మనం ప్యాడీ పర్చేస్ సెంటర్ ఓపెనింగ్ చేసుకుంటున్నాము. సో జిల్లాలో మొత్తము 402 సెంటర్లు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ఈ యాసంగి సీజన్కి ఓపెనింగ్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ అన్ని ఉన్నటువంటి ఈ ప్యాడీ పర్చేస్ సెంటర్స్ అన్నింటినీ కూడా టోటల్ మిల్స్ 172 మిల్స్ని కూడా దీన్ని ట్యాగింగ్ చేయడం పూర్తయింది. ప్రొక్యూర్మెంట్కి సంబంధించినటువంటి అన్ని ఆపరేషన్స్ కూడా అరేంజ్మెంట్స్ కూడా దీన్ని పూర్తి చేయడం జరిగింది. సో మనకు వేమెంట్ స్కేల్స్ కానీ, టార్పలిన్స్ కానీ, గన్నీస్ యొక్క అవసరాలు కానీ, దాంతోపాటుగా మాయిశ్చర్ మీటర్స్, వేమెంట్ స్కేల్స్కి సంబంధించినటువంటిది అన్ని ఏర్పాట్లు కూడా సెంటర్ నిర్వాహకులకి ద్వారా తెలియజేయడం జరిగింది. సో ఇటు ప్యాక్ సెంటరు, తర్వాత మనకు సొసైటీస్ అండర్ ఐకేపీ సెంటర్స్ ద్వారా ఈ వడ్ల కొనుగోలు అనేది మనము కొనుగోలు చేయడం జరుగుతుంది. సెంటర్ ఇన్ఛార్జ్లకు కూడా ఆల్రెడీ ట్రైనింగ్ పూర్తి చేసుకున్నారు. ఓపీఎంఎస్ ఎంట్రీస్ కూడా దీని సందర్భంగా కూడా దానికి ఎలా చేయాలనేది కూడా ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. సో రైతులు కూడా ఆల్రెడీ చూస్తున్నారు, ఆల్రెడీ సెంటర్కి పెద్ద ఎత్తున ధాన్యం కూడా రావడం జరిగింది. సో దీన్ని ఎప్పటికప్పుడు కూడా సీరియాట్ ప్రకారంగా మెయింటైన్ చేసుకుంటూ ధాన్యము మన 17% మాయిశ్చర్ లాగానే వాటిని కొనుగోలు చేయడం జరుగుతుంది. సో రైతులందరికీ కూడా మనకు ఒకటే కోరేది ఏంటంటే ఎఫ్ఏక్యూ నామ్స్ని పాటిస్తూ ఎఫ్ఏక్యూ క్వాలిటీలో మీరు వరి మీరు తీసుకొచ్చినట్టయితే, అండ్ ఇక్కడికి వచ్చినాక కూడా ప్యాడీ క్లీనర్లు ఉన్నాయి, మనకు కొంచెం తూర్పారబట్టి కొంచెం చర్నీ చేసినట్టయితే ఎఫ్ఏక్యూ క్వాలిటీ మనకు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఆ ఎఫ్ఏక్యూ క్వాలిటీ మనకు వచ్చినట్టయితే మద్దతు ధర ఏదైతే ఉందో గ్రేడ్ ఏకి మనకు 2389 రూపీస్, అండ్ గ్రేడ్స్ కామన్కి మనకు 2369 రూపీస్ ఏదైతే ఉందో అది మద్దతు ధర రైతు పొందేటువంటి అవకాశం ఉంది. సో జిల్లాలో కూడా ప్రతి రైస్ మిల్ దగ్గర కూడా మీటింగ్ ఏసీ రెవెన్యూ గారు కూడా ఆల్రెడీ పెట్టడం జరిగింది. అన్ని రైస్ మిల్లల్లో కూడా మనకు ఈ యొక్క ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఆపరేషన్స్కి సహకరించాల్సిందిగా వారిని కూడా ఆదేశించడం జరిగింది. సో రైతు మిల్లల్లో ఎక్కడ కూడా
మనకు అన్నెసరీగా అంటే మనకు కడతాల పేరుతోటి కానీ ఇంకా ఇతరత్ర పేరుతో కానీ రైతులను ఇబ్బంది పడే అంశం కూడా తేవద్దని చెప్పి వారికి కూడా ఆదేశాలు జారీ చేసి ఉన్నారు. కాబట్టి ప్రొక్యూర్మెంట్ ఆపరేషన్స్ అన్నీ కూడా సజావుగా సాగడానికి జిల్లాలో అంతా యంత్రాంగం అంతా కూడా ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. సో దీనికి గౌరవ మంత్రి గారు, గౌరవ శాసనసభ్యులు, గౌరవ ప్రజాప్రతినిధుల యొక్క సలహా సూచనలతో ఎప్పటికప్పుడు కూడా సమన్వయపరుచుకుంటూ జిల్లాలో ఎటువంటి ఇబ్బంది లేకుండా వరి కొనుగోలు కొన్ని పూర్తి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం.